చెరువులకు నీళ్లు తెచ్చుకోవాలంటే యుద్ధం చేసి రైతుందని ఎన్నిసార్లు అడిగినా ఆఫీసర్లు అసలు పట్టించుకుంటలేరని సీఎం దగ్గరకు పోతేనే నీళ్లు వస్తాయని మస్తు ఫైర్ అయింది కదా సింగనమల వైసీపీ ఎమ్మెల్యే పద్మావతి. ఇక ఆ ముచ్చట పెద్ద ఇష్యూ అయి కూసుంది. పద్మావతి వైసీపీ మీద తిరగబడి ఇట్లా ఎదురుదాడి చేస్తుందని, జగన్ పార్టీలకెళ్లి ఇంకో వికెట్ అవుట్ అని జోరుగా ప్రచారం అవుతుంది. సందట్ల సడేమియా అన్నట్లు వైసీపీల కొట్లాటను క్యాష్ చేసుకుంటందుకు టీడీపీ ఎంటర్ అయింది. చూసినావా జగన్, నీ పాలన నీ సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఎట్లా బాధపడుతుందో తెలుసుకో అని పద్మావతి మాటలను అటు ఇటు తిప్పి భూతద్దంలో పెట్టి చూపెడుతుండ్రంట. ఈ కథని ఇట్లనే ఇడ్చబెడితే కథ ఏడికో పోయేటట్లుందని జాగ్రత్త పడ్డ వైసీపీలు మొత్తానికి పద్మావతి మేడంతో మాట్లాడిండ్రంట. ఏంది మేడం, ఏం మాట్లాడుతుండ్రు? ఇంట్లో సంసారాన్ని తీసుకుపోయి బయటేసినట్టు పార్టీల ముచ్చటంతా బజార్లో పెడుతున్నవేంది అని క్లాస్ తీసుకునేసరికి మేడం కొంచెం వెనకకు తగ్గిందంట. నేను అన్నదేంది, టీడీపోల్ ప్రచారం చేసిందేంది అని మస్తు గరమైంది. అంత డౌట్ ఉంటే నేను మాట్లాడింది మళ్ళోసారి చూసి మాట్లాడుండ్రి అని సవాల్ చేసింది. నేను నీళ్ల గురించి మాత్రమే మాట్లాడినా, జిల్లా స్థాయిలో తశ్వే కావాల్సిన నీళ్ల సమస్య సీఎంఓ స్థాయికి తీసుకుపోయినరు అని ఆఫీసర్లను ఉద్దేశించి బాధతో మాట్లాడినా అంతే. ఇక దాన్ని భూతద్దంలో పెట్టి గోబెల్స్ ప్రచారం చేసినట్టు చేస్తే ఎట్లా అని క్వశ్చనింగ్ చేసింది. నన్ను పార్టీకి జగనన్నకు దూరం చేయాలనే ఏవేవో కుట్రలు చేస్తుండ్రు, ఆయన దీవెనలేందే నేను ఇక్కడి దాకా వచ్చిన్నా అని అన్నది. అవన్నీ కాదు గాని నాకు తెలిసింది ఒకటే, జగనన్న అడుగు జాడలల్లా నడుసుడు. దాన్ని ఎవరైనా డిస్టర్బ్ చేయాలని కుట్రలు చేస్తే ఊకునేది లేదు అని హెచ్చరిక చేసింది పద్మావతి మేడం.